ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియో ద్వారా మనం ఈరోజు నేటి ధ్యాన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అన్నటువంటి అంశంపైన కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అంటే ధ్యానానికి ఆవశ్యకాలు ఏంటి, అనావశ్యకాలు ఏమిటి, మనం ఏం చేస్తున్నాం అనే విషయాలను కొన్ని తెలుసుకున్నాం. అంటే మొత్తం ధ్యాన వ్యవస్థలోనే లోపాలు ఏమి ఉన్నాయి, ఆ లోపాలను పైకి తీసి చెప్పేంత సామర్థ్యం నాకు లేకపోవచ్చు. కానీ ఒక సాధకునిగా నాకున్న అనుభవాలను కొన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. కాబట్టి ఉన్న వ్యవస్థలో, ధ్యాన వ్యవస్థలో, నేటి వ్యవస్థలో మనం పూర్వకాల వ్యవస్థతో కంపేర్ చేసుకుంటే, పోల్చుకుంటే ఉన్న లోపాలు ఏమిటి, తప్పులు ఏం జరుగుతున్నాయి, వాటిని ఎలా మనం తొలగించుకోవాలి. ఎందుకంటే ధ్యానం అన్నది చాలా పవిత్రమైనటువంటి సాధన. ఇందులో మనకి ఎన్నో ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అటువంటి మార్గాన్ని మనము సరైన మార్గంలో నడుపుకుంటే మన ఫలితాలు లభిస్తాయి. లేకపోతే మన టైము, ఖర్చు, శ్రమ అంత వృధా అవుతుంది. అంతేకాకుండా పవిత్రమైనటువంటి ధ్యాన వ్యవస్థకు ఓ చెడ్డ పేరు కూడా వస్తుంది. ముఖ్యంగా అది అటువంటి చెడ్డ పేరు రాకుండా మనము కాపాడుకోవాలి. కాబట్టి ఈ శీర్షికలోని సారాంశం ఏంటి, కంక్లూజన్ ఏంటో ముందు 2 వాక్యాలు చెప్తాను. చూడండి, ధ్యానము అంటే ఒక దైవ సాధన. ఇది దైవికమైంది, దైవాధీనమైనటువంటి సబ్జెక్ట్. ఇంకా మిగతావి వేరే కార్యక్రమాలు ఏమున్నా కూడా వాటి వేరు పేర్లు, సాధనలు, ఫలితాలు ఉంటాయి. ధ్యానం అనేటువంటి వ్యవస్థ ఒక దైవికమైనటువంటి వ్యవస్థ. రెండవది ఏమిటంటే మనం గుర్తించాల్సింది, ఈ ధ్యానం అన్నది ఒక అంతర్ముఖమైంది, అంతరాంతరాలకు సంబంధించింది. అంటే శరీరం లోపల జరిగేటువంటి ప్రక్రియ. ఇది కర్మ కాదు, ప్రక్రియ. కాబట్టి అంతరంలో ఏముంది, అంతరాంతరాల్లో ఏముంది, హృదయాంతరాల్లో ఏముంది, అన్నిటికంటే కింద అణిగి మణిగి ఏది ఉంది, అన్నిటికంటే లోపల ఏది ఉంది, దాన్ని మనం ఆత్మ అంటాం. ఆత్మ జీవాత్మల క్రియకు సంబంధించిందే ఈ ధ్యాన వ్యవస్థ. అదే మరి 3వ మార్గం ఏమిటంటే సాధన అంటే ఏమిటి అంటే, మనం ఇప్పుడుకున్నటువంటి అలవాట్లు కానీ, ప్రవర్తనలు కానీ, సాంప్రదాయాలు కానీ, ఆచార విచార వ్యవహారాలు కానీ ఏమేమైతే ధ్యానంలో చేస్తున్నామో అవన్నీ మనం మర్చిపోవాలి. అవన్నీ మనం పక్కన పెట్టాలి. కొత్తగా నూతనంగా కొన్ని విషయాలను నేర్చుకోవాల్సినటువంటి నేర్చుకొని అభ్యాసం చేయాలి. ఇప్పుడున్నటువంటి అలవాట్లను కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, వాటిని పక్కన పెట్టాలి. అది సరైన మార్గంలో లేవు కాబట్టి ధ్యానాన్ని ఏది అవసరమో అదే పాటించాలి, ఏది అనవసరమో వాటిని పాటించాలి. అటువంటి జీవన విధానానికి మనం అలవాటు పడాలి. ధ్యాన జీవన విధానమే వేరు. ఆ జీవన విధానాన్ని మనము అలవాటు పడాలి. కాబట్టి కొన్ని తొలగించుకోవాలి, కొన్ని కొత్తగా అలవాట్లను మనము అలవరుచుకోవాలి. అది సాధన యొక్క మూల విషయం. ఇంకొకటి ఏంటంటే ముగింపు ఈ శీర్షికలో ధ్యానం అంటే ఏమిటి. ఇందులో ఫస్ట్ అక్షరం ధ్యా అంటే ఏమిటి? ధ్యా అంటే ధ్యాసము అని అర్థం. ధ్యాసము అంటే ఏమిటి? ధ్యాసము అంటే మననము, చింతన, ఆలోచన అని అర్థం. ధ్యాసము అంటే మననము, చింతన, ఆలోచన దేనిపైన? ఆత్మచింతన, ఆత్మ అనుభవము ఉండాలి. ఇప్పుడు ఋషి అంటాం. ఋషి అంటే ఎవరు? ముని అంటాం. ముని ఎవరు? ముని అంటే మౌనముగా ఉండేటువంటి ఒక సాధకుడు. ఆ మౌనం నుంచి వచ్చిందే మౌనం నుంచి వచ్చిందే ముని అంటే మననశీలుడు అని. అంటే మననం చేస్తూ ఉండాలి. ధ్యాసం అంటే మననము అని. అంటే ఎక్కువ కాలం జీవితంలో మనము ఆత్మ జ్ఞానార్జనలో గడపాలి. ఆత్మజ్ఞానం సంపాదించిన తర్వాత ఈ ధ్యానం కూర్చొని చేసేటువంటి ధ్యానక్రియ ఉంది చూసారంటే, అది ఓన్లీ చాలా తక్కువ శాతం, జీవితంలో కొద్ది భాగమే అది. మిగతా జీవితం అంతా జ్ఞానార్జన, గురువు దగ్గర రహస్య విద్యలు నేర్చుకోవాలి.
కాబట్టి ధ్యాసం అంటే మననము చింతన అని, మననశీలుడు అని అర్థం. కాబట్టి మనం మననశీలం లేకుండా ఏదో ధ్యానం చేస్తున్నాము అనేటువంటి ఆలోచన ఒట్టి వ్యర్థమైనటువంటి క్రియ. మననము చేయడమే ధ్యాసం, ధ్యాసమే ధ్యానం. కాబట్టి అది అంటే స అంటే ఏమిటి? ధ్యాసము స అంటే సంధించుట అని, అనుసంధానం చేయుట అని. ఇక్కడ దేనిని అనుసంధానం చేయాలి, దేనిని సంధించాలి అంటే మనస్సును ఆత్మను అనుసంధించాలి. మనస్సు ఆత్మ రెండు వేరువేరుగా ఉన్నాయి. ఈ రెండును ఐక్యం చేయడమే ధ్యానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి మననము రెండు, సంధించుట, అనుసంధించుట. దీన్ని మనము జీవ బ్రహ్మైక్య రాజయోగము అంటాం. మరి మనస్సును ఆత్మను సంధించుట అన్నాను, మరి ఇప్పుడు జీవాత్మ పరమాత్మ ఐక్యానుసంధానం అంటున్నాను. ఈ రెండు వేరేనా ఒకటేనా? మనస్సు అన్నది జీవిలోనే ఉంటుంది. మనస్సు ఐక్యమవుతుంది ఆత్మలో అవుతుందంటే జీవాత్మ కూడా ఐక్యమవుతున్నాడని అర్థం. కాబట్టి జీవ బ్రహ్మైక్య రాజయోగం అంటే జీవము బ్రహ్మము ఆత్మ కలయుట అని. కాబట్టి ఆ జీవంలో మనస్సు కూడా ఉంటుంది. మనస్సు కలిసి, మనస్సు ఎక్కడ ఉంటుందంటే జీవిలోనే ఉంటుంది. అది స దేహ స. ము అంటే మమేకము, కలిసిపోవుట అని. జీవాత్మ పరమాత్మ ఐక్యం, మనస్సు ఆత్మ లీనం కాదు. దాన్ని మా శబ్దంతో చెప్తామన్నమాట. అది ధ్యాసము అంటే, ధ్యానం అంటే ధ్యాసము, దాని యొక్క భావము ఇది. ధ్యాలో ధ్యాసం చెప్పాను. నా అంటే ఏంటి? నా అంటే నమస్కారం అని. కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, నమః అంట. నమః అంటే ఏమి? జీవశబ్దవాచకం అన్నమాట. ధ్యానంలో మనము నమస్కారం ముద్రతో ప్రారంభిస్తాం. ఇది నమస్కార ముద్ర. కాబట్టి నా అంటే జీవశబ్దవాచకం, అంటే జీవునికి నమస్కరిస్తున్నాము అని అర్థం. కాబట్టి జీవుడు ఎక్కడున్నాడు? శరీరంలో ఉంటాడు. జీవాత్మ, ఆత్మనే జీవాత్మ. ఈ చేతికి ముఖము ఇది కాదు, చేతికి ముఖము ఇది ముఖభాగం. ఈ ముఖభాగంతో మనం జీవునికి నమస్కారం చేస్తున్నాము అని అర్థం. కాబట్టి బాహ్య అంతర్ రెండు లీనమైపోతాయి. కాబట్టి నమస్కారం, నమః జీవశబ్దవాచకం. జీవాత్మక నమస్కారం పెట్టి ధ్యానం ప్రారంభించాలి అని అర్థం. అంటే మమేకము, ఐక్యం. ఇవి ధ్యానంలోని ప్రధాన అంశాలు. ఇవి కాకుండా మిగతా క్రియలో, పద్ధతిలో, పేరులో ఏమైనా ఉండినట్లయితే అవన్నీ మన కల్పితాలు, తర్వాత ఊహలు. అవి కూడా నిజమే, సత్యమే. కానీ ఆ పదాలు, దాని భావాలు, దాని ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. అవన్నీ సెకండరీ విషయాలు. జీవితంలో ఎన్నో విషయాలు ఉంటాయి మనకు, అన్నీ ధ్యానంలోకి రావు. ప్రధానంగా ధ్యానం ఏంటి? మిగతా సెకండరీగా వేరువేరుగా ఉంటాయి. జీవితం ఉంటుంది, సంసారం ఉంటుంది, సుఖ సంతాలు ఉంటాయి, ఆరోగ్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. లౌకికము ఉంటుంది, లోకము ఉంటుంది. అవి చుట్టూ మన చుట్టూ సమాజం అంతా ఉంటుంది. ఎన్నో విషయాలు మన చుట్టూ ఆవరించి ఉంటాయి. ధ్యానిగా ప్రధానంగా మనం చేయవలసినటువంటి క్రియా విధానం ఏమిటి అన్నది సారాంశంగా మీకు ఈ పదాలతో చెప్పాను. మరొక విషయం ఏంటంటే, ఈ ధ్యానం అన్నది ఒక చికిత్సా విధానం కాదు. రోగాలను నయం చేసుకోవడానికి మాత్రము ఉద్దేశించబడింది కాదు ఈ ధ్యానం అన్నది. రోగాలకు ధ్యానానికి సంబంధం లేదు. రోగము భౌతికం, ధ్యానము సూక్ష్మము స్థూలానికి సంబంధం ఉండదు. రెండు కుదరవు. కాబట్టి పూర్వకాలం నుంచి ఈ రోజుల వరకు ధ్యానంలో అంతా చేస్తున్నారంటే వాళ్ళ రోగాలను బాగు చేసుకోవడానికి కాదు. కాబట్టి వాళ్ళు ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉన్నారు, మనం ధ్యానం చేయక ఈ రోజుల్లో అనారోగ్యంగా ఉన్నాము అన్నటువంటి వాదన సమంజసం కాదు. వారు ధ్యానం చేసి ఆరోగ్యంగా లేరు, వారి జీవన విధానం వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. అంతేకాకుండా ఆ కాలంలో ఇటువంటి రోగాలు, జబ్బులు కూడా లేవు. ఇప్పటి యుగం వేరు. కాబట్టి ధ్యాన వ్యవస్థ ఒక చికిత్సా వ్యవస్థ కాదు, రోగముల కొరకు ఉద్దేశించబడినది కాదు. భౌతికానికి సూక్ష్మానికి సంబంధం లేదు. కాబట్టి ధ్యానం జరిగేంత సూక్ష్మ స్థితులలో జరుగుతుంటుంది. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఆత్మ, జీవాత్మ, దీనికి రోగాలకు సంబంధం లేదు.
అది బాహ్య క్రియ, భౌతిక క్రియ, స్థూల శరీరానికి సంబంధించినటువంటి విషయాలు. అంటే ధ్యానంలో ఉన్నత స్థితికి పోయిన తర్వాత 150-200 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ శక్తులు సిద్ధులు పొందిన తర్వాత అప్పుడు ఆ ధ్యాన శక్తి చికిత్సా శక్తిగా పనిచేస్తుంది. అంతేగాని మనం రోగం కొరకే ధ్యానము అని ప్రారంభ జీవితంలోనే ఉండదు. ప్రారంభం నుంచి ఆత్మాన్వేషణ, ఆత్మ జ్ఞాన సంపాదనలో మనము ఉండాలి. రెండవది మరొక విషయం ఏమిటంటే, ఈ ధ్యానం అన్నది అనుభవాలు, అనుభూతులకు సంబంధించింది కాదు. చాలామంది అనుభవాలు రావడం లేదు అంటే మరొకరు అంటారు నువ్వు ధ్యానం చేయడం లేదు అంటారు. అనుభవాలు వస్తేనే ధ్యానము అంటారు. అనుభవాలకు ధ్యానానికి సంబంధం లేదు. అనుభవము అది ఏదైనా ఉండినట్లయితే అది ఆత్మానుభవం, దైవానుభవము, జీవాత్మానుభవం, మాయ, సూక్ష్మస్థితులు, సృష్టి విధులు, శరీర వ్యవస్థ, దైవ వ్యవస్థ, ప్రకృతి వ్యవస్థ, వీడి పరస్పర సంబంధాలు, వీడికి సంబంధించినటువంటి అనుభూతులు రావాలి. అది ధ్యానం యొక్క ఉద్దేశం. భౌతిక అనుభూతులు కాదు. ఇది కనపడింది, అది కనపడింది, సూర్యుడు కనపడ్డాడు, చంద్రుడు కనపడ్డాడు, పెద్ద గడ్డ ఉన్నటువంటి ఋషి కనపడ్డాడు. ఇవన్నీ ఛాయలు, ఇవన్నీ ఫినామినలు, ఇవన్నీ నీడలు, ఇవన్నీ మాయాచిత్రాలు, మనస్సు యొక్క లీలలు. అవి ఆధ్యాత్మిక ధ్యాన అనుభూతులు, అనుభవాలు కావు. కాబట్టి అనుభవాలంటే దైవానుభవాలు మనకు రావాలి. ఆఫ్టర్ ఆల్ భౌతిక అనుభవాల కొరకు మనం ధ్యానం చేయాలా? అటువంటి అనుభవాల కొరకు పూర్వకాలు యోగులంతా హిమాలయ పర్వతాలు పోయారా? జీవితం అంతా ఈ అనుభవాల కొరకు త్యాగం చేశారా? 100 సంవత్సరాలు పరివారాన్ని వదిలి, కుటుంబం వదిలి, భార్య బిడ్డలు వదిలి కాదు. అనుభవాలకి ధ్యానానికి సంబంధం లేదు. అనుభవాల కొరకు అనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టామంటే మనం ధ్యానంలో ముందుకు పోలేం. కాబట్టి అనుభవాలకు, అనుభూతికి సంబంధించినటువంటి విద్య కాదు ధ్యానం. అనుభవాలంటే అభూతాలు అని, అభూతాలంటే కల్పితాలు, ఊహలు అని. అంటే ధ్యాన సమయంలో మన కాలాన్ని, శ్రమను వాటి కొరకు వృధా చేసుకోవాలా? ఊహలకు, కల్పనలకు అటు ఊహలు, కల్పనలు రాకూడదు. ధ్యానం యొక్క ఉద్దేశం ఏంటంటే ఊహలు, కల్పనలు, ఆలోచనలు, చింతలు, తలంపులు రాకూడదనే మనం ధ్యానం చేస్తాం. ఈ ఆలోచనలు, ఊహలు, తలంపులు ఎక్కడ పుడతాయి? మనస్సులో పుడతాయి. అందుకే మొదలై మీకు చెప్పారు, ఈ మనస్సును నిగ్రహించుటయే ధ్యానం. ఈ మనస్సులో ఆలోచనలు, తలంపులు రాకుండా దాన్ని ఆత్మలో లయం చేయాలి, లేదా మనస్సు నిండి ఆత్మజ్ఞానంతో నింపాలి. అప్పుడు మనకు ఆలోచనలు రావు, ఈ తలంపులు రావు, ఈ యొక్క ఊహలు కూడా మనకు రావు. కాబట్టి అభూతాలను అనుభవాలుగా చెప్పుకోకూడదు. అనుభవము అంటే ఏంటి? గతకాలానికి సంబంధించిన విషయాలు. మనం ధ్యానం చేసేది గతకాలానికి సంబంధించిన విషయం కాదు, ప్రస్తుతం మన శరీరంలో జరిగేటువంటి స్థితి ఏమిటని అబ్జర్వ్ చేయడమే. ఇన్నర్ అబ్జర్వేషన్ ఆఫ్ అవుటర్ వర్కింగ్. అవుటర్ వర్కింగ్లో జరిగిన క్రియా విధానాన్ని మన శరీరంలో మనము గుర్తించాలి. కాబట్టి అనుభవాలన్నీ అభూతాలు. ఈ అభూతాలు ఎందుకు వస్తాయంటే మనలో ధ్యానం సవ్యంగా జరగకపోతే ఈ అనుభవాలు, అనుభూతులు వస్తుంటాయి. అపసవ్యంగా జరుగుతూ ఉంటుంది ధ్యానం. అంటే ఆత్మచింతన, ఆత్మ ప్రకార ధ్యానం జరగకపోతే మనకు ఈ యొక్క అభూతాలు, అనుభవాలు వస్తూ ఉంటాయి. సవ్యంగా జరగాలి ధ్యానం, సవ్యంగా జరగాలి. సవ్యం అంటే ఏంటి? ఆత్మతో లయమై, ఆత్మపైన కేంద్రీకరించి, తర్వాత ఆత్మ దీక్ష, ఆత్మ నిష్ట, ఆత్మ క్రీడ, ఆత్మ మైథునముతో కూడినటువంటి సాధన చేయాలి. మనము ధ్యానం చేస్తుంటాం, ధ్యానం కాదు చేయాల్సింది, పరధ్యానం చేయాలి. మనం ఎప్పుడు ఇహ ధ్యానంలోనే ఉంటాం, పరధ్యానానికి పోం. పరమైన వస్తువు ఏదంటే ఆత్మ. ఆ పరమైనదే మనకు అంతరంలో, శరీర అంతరంలో ఉంటుంది. దానిపైన సాధన చేయడమే వాస్తవమైనటువంటి ఆధ్యాత్మిక సాధన. కాబట్టి మనం మత సంబంధమైన కార్యక్రమాలు చేయకూడదు, ఆధ్యాత్మిక కార్యక్రమం చేయడమే ధ్యానం. ఆధ్యాత్మికం వేరు, మతము వేరు. మనం ఎక్కువ మన కార్యక్రమాలని మతంతో లింక్ అయి ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితమే ధ్యానం, మత జీవితమే
బాహ్య జీవితము, కర్మకాండల జీవితం. మనకు దానికి సంబంధం లేదు. ఆధ్యాత్మికం అంటే ఆ అంటే ఆత్మ అని, ధ్యా అంటే ధ్యాసము అని, ఆత్మపైన ధ్యాసం ఉండి సంధిస్తూ మమేకం కావాలి. అదే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే అంతరమైనది, అంతర్ముఖమైంది అని. కాబట్టి ఈ అంతర్ముఖమైంది ఏదంటే ఆత్మనే. కాబట్టి దానిపైన మనం కేంద్రీకరించి ఉండాలి. మన గీతలో భగవంతుడు కృష్ణుడు కూడా చెప్తాడు, ఆత్మపూరక ఉండాలి. ఏ సాధన సరే ఆత్మ లింక్ సంబంధమై ఉండాలి. మరొక విధంగా ఉండరా. ఇంకొక లోపు కూడా మనం గమనించవచ్చు. మనం అష్టాంగ యోగం చూడండి. పతంజలి అష్టాంగ యోగం అంటే యోగాన్ని 8 భాగాలుగా విభజించారు. అంటే 8 భాగాలు. యమ, నియమ చూసారా, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. కానీ ధ్యానం అనేది 8వ దశ, 7వ దశ. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించిన తర్వాత 7వ దశకు రీచ్ అయిన తర్వాత ధ్యానం చేయాలి. ఈ కాలంలో మరికొద్ది మంది ఏం లేదు, ఈరోజు లైఫ్లో ఎంటర్ అవుతాడు ధ్యానంలో, సమాధి అంటాడు, సమాధి స్థితి అంటాడు, సమాధి అనుభూతి అంటారు. అంటే ఈ జ్ఞాన వ్యవస్థ ఏమైపోయింది, ఈ గ్రంథాల వ్యవస్థ ఏమైపోయింది, ఈ ప్రమాణాలు ఏమైపోయినాయి, మహాయోగుల జీవిత ఆదర్శాలు ఏమైపోయాయి. కాబట్టి మనం నేరుగా 7వ దశకు వచ్చేస్తున్నాం. దీని ముందు 6 దశలు ఉన్నాయి. ఈ 6 దశలు దాటుకొని మనము 7వ దశకు రావాలి. ధ్యానం చేస్తున్నాం, బాగానే ఉంది. మనం ఏ దశలో ఉన్నాం? ధ్యాన దశలో ఉన్నాం. దీని ముందు 6 దశల్లో ఉండేటువంటి స్థితులను సాధించామా? ఆ లెవెల్ని అధిరోహించామా? వాటి ఫలితాలను పొందామా? వాటి అనుభూతులను పొందామా? ఏమీ లేదు. నేరుగా 7వ దశకు వచ్చాం. ఇంకా చాలామంది ఇందులో సమాధి దశ, నేరుగా సమాధి అన్నమాట. ధ్యానము సమాధి. ఇట్లా ఊహించుకొని కల్పించుకొని మనం ఇష్టం వచ్చినట్లు, ప్రమాణాలు లేకుండా, గ్రంథాధారాలు లేకుండా మన ఇష్టం వచ్చిన మనం ధ్యానాన్ని నడుపుకుంటున్నాం. ఫలితాలు ఏమీ ఉండవు. ఇవన్నీ మన ఊహలు, కల్పితాలు అంతే, మన నమ్మకాలు. అదేదో మనం ఊహించి కల్పించుకొని ఒక పద్ధతి ఈ కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట. ధ్యానం అంటే ఒక ఫ్యాషన్. నన్ను ఒక బ్యానరు, ఒక బ్యాడ్జి, ఒక స్టిక్కరు, ధ్యానం చేస్తున్నాను, ఇట్లా అయిపోయింది. ప్రామాణికంగా లేదు మన జీవన విధానం. ధ్యాన జీవితము ప్రామాణికంగా గ్రంథాధారాల ప్రకారము లేదు. మనం ఇష్టం వచ్చినట్లు అనుకూలంగా వర్తించుకొని దానికి తగినట్లుగానే మనం వాదించుకుంటున్నాం, ఆపాదించుకుంటున్నాం. కానీ ధ్యానం కాదు. 7వ దశకు ధ్యాన స్థితికి వచ్చావంటే అప్పటికే 100-150 సంవత్సరాల జీవితం గడిచిపోయి ఉంటుంది. మరి ఈనాడు మనం ఎప్పుడు అనుకుంటే ఆ రోజే, ఈరోజు అనుకుంటే ఈరోజు ధ్యానం, రేపు అనుకుంటే రేపు సమాధి, రేపు అనుకుంటే రేపు కుండలని, ఇట్లా దిగేస్తున్నాం, ఇట్లా అభ్యాసం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మనము 7వ దశలో కాదు, 1వ దశలోనే లేదు. ఫస్ట్ దశ యమ, నియమ, ఫస్ట్ 2. ఈ యమ, నియమ అనేటువంటి లక్షణాలు మన దగ్గర ఎంతమందికి ఉన్నాయి? మరి ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. యమ అంటే ఏమి, నియమ అంటే ఏమిటి, దీనికి సూత్రాలు ఏంటి, ఆ లక్షణాలు, ధర్మాలు మన దగ్గర ఉన్నాయా లేదా అని ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. దీనికి యోగ జ్ఞానం అవసరం. కాబట్టి ఈ యోగ జ్ఞానము మూల సూత్రాలు తెలియకుండా మనం కేవలం పదాలను పట్టుకొని ఆ పదాలు పడిపోతున్నాం. ఏ పదం దొరికితే ఆ ధ్యానం చేయడం, కుండలిని దొరికితే కుండలిని పదం పట్టుకోవడం, కుండలిని యోగం చేయడం, క్రియ దొరికితేనే క్రియాయోగం ఉండడం, క్రియ చేయడం, ట్రాన్స్ దొరికితేనే ట్రాన్స్ క్రియ చేయడం, సూక్ష్మ శరీరం అంటేనే ఆకాశంలో ఎగిరిపోవడం. ఇట్లా ఎక్కడెక్కడో మనం ఉన్నత స్థాయి, హై స్థాయిలలో పరిస్థితిలో ఉన్నాం. మనము ఇంకా 0 స్థాయిలో కూడా లేము. ఈ విధంగా మీరు ఫండమెంటల్గా ముందు జ్ఞానాన్ని తెలుసుకోవాలి, యోగ శాస్త్రాలను తెలుసుకోవాలి. మరొకటి చూడండి, ఈ ధ్యానం మనం చేస్తున్నాం, వేరే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాం, దీని ఫలితాలు మనకు లభించవు. ధ్యాన ఫలితాలు లభించవు, యోగ ఫలితాలు లభించవు, కుండలి చేస్తుంటే కుండలి యోగ ఫలితాలు లభించవు, క్రియాయోగ ఫలితాలు లభించవు. ఎందుకు? యుగ ధర్మం. ఇవన్నీ యుగానికి సంబంధించినవి కాదు. ఆ శాస్త్రాలు, గ్రంథాలు ఎప్పటికీ ఉంటాయి, వేదం కూడా ఉంటుంది, కానీ యుగ ధర్మాన్ని గుర్తించదు.
యుగ ధర్మాలు వేరే, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఈ కలియుగంలో అవి వర్తించవు, దాని ఫలితాలు లభించవు. ధ్యానము యోగానికే కాదు, యజ్ఞయాగాల ఫలితాలు ఉండవు. కలియుగ ధర్మం చూడండి. అట్లాగే తల్లిదండ్రులను పూజించం, గోవును పూజించం, కుటుంబం బలవంతంగా ఉండదు, కుటుంబంలో పట్టుత్వం కోల్పోతుంది, బలహీనపడతాయి, విడిపోతాయి కుటుంబాలు. తల్లిదండ్రులను పూజించం. ఇవన్నీ ఏమిటి? ఆధ్యాత్మిక వ్యవస్థ జీవితం. అవన్నీ లేవు, అంతరించిపోయాయి. కారణం ఏమిటి? కలియుగ ధర్మం. ఇంకా మన కలియుగం ప్రారంభంలోనే ఉన్నాం. ఇంకా ముందు పోతే భయంకరమైనటువంటి దినాలు ఉన్నాయి. ఈవెన్ పవిత్రమైన గ్రంథాలను కూడా చదవరట, పారాయణం చేయరట. కొన్ని పవిత్రమైన గ్రంథాలు, కల్కి పురాణం చదవండి. భయంకరమైనటువంటి దినాలు రాబోయే దినాలలో జరగబోతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఫలితాలు మనకు లభించవు. ఏం చేయాలో సాధన అన్నది మనకు ముఖ్యమైనది. ఆత్మనే. కలి యొక్క ప్రభావం మన పైన లేకుండా ఉండాలంటే మనం జీవితంలో పాటించవలసిన రెండే విషయాలు. ఒకటి తల్లిదండ్రుల పూజ, తల్లిదండ్రుల ఆరాధన, వాళ్ళని కాపాడము, రక్షించడం. రెండవది ఆత్మ. ఈ రెండు సాధనలు ఎవరు చేస్తున్నారో వాళ్ళే ధ్యానం చేసినట్లు, వారికి కలి ప్రభావము ఉండదు. మరి యొక్క సాధన, మరి యొక్క లోపం కూడా గుర్తించండి మన ధ్యాన జీవితంలో. అదేంటంటే జీవన విధానం. మన జీవన విధానమే వేరు. ఈ రోజుల్లో ఋషి కల్చరు, ఋషి సాంప్రదాయాలు, జీవన విధానము, సాధనా సంపత్తి చూసారా, తర్వాత క్రియా విధానాలు, ఇవన్నీ ఈ కాలంలో ఎవరు పాటించడం లేదు. కాబట్టి ఆ జీవన విధానం లేకపోతే ఈ విద్య అవ్వదు. ప్రతి విద్యకు కొన్ని లక్షణాలు, ధర్మాలు, సూత్రాలు ఉంటాయి. ఆ జీవన విధానం పాటిస్తేనే దాని ఫలితాలు లభిస్తాయి. అటువంటి జీవన విధానం ఇప్పుడు మనకు లేదు. ఇంకొక పరమ రహస్యం చూడండి. ఈ రోజుల్లో ధ్యానం అనే పదానికి మనము పక్కలా ఈ ముందు వెనుక పదాలను జోడిస్తున్నాం, పదాలను జోడించి చెప్తున్నాం. అంటే ప్రిఫిక్స్ సఫిక్స్ అంటాం. ధ్యానము సూక్ష్మ శరీరయానము, ధ్యానము పాప కర్మల నశింపు, ధ్యానము పుణ్యపాప కర్మల నశింపు, ధ్యానము ట్రాన్స్యోగము, ధ్యానము గత జన్మ దర్శనము, ధ్యానము భవిష్యత్ జన్మ దర్శనము, ధ్యానము ఆకాశ ప్రయాణము. ఇట్లన్ని పదాలని జోడించి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్నమాట. ప్రజలు తిక్కమక గురి అయ్యారు. ఏంటి ఇంటింటి శక్తులు సాధ్యమా ఇది అని. సాధారణమైన వ్యక్తికి జ్ఞానం బోధించాను, ఆత్మజ్ఞానం బోధించాను. దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, సాధనా విధానం ఏంటి అని మార్గాన్ని సృష్టించాడు. ఎన్ని అద్భుతాలు, భారీ పెద్ద పెద్ద సంస్కృత పదాలన్నీ జోడించి ధ్యానం అనేటువంటి పదానికి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలను తప్పుదారి పట్టించడమే, అమాయక ప్రజలు మోసపోవడమే జరుగుతుంది. అంతేకాకుండా ధ్యానానికి చెడ్డ పేరు కూడా వస్తుంది. ఇట్లా పదాలను మిక్సప్ చేస్తున్నారు అన్నమాట. మిక్సప్ చేసి కన్ఫ్యూజన్ చేస్తున్నారు. అవన్నీ ఏమీ జరగవు. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉంటారు. ఏ డెవలప్మెంట్ జరగదు. నీలో ఆత్మ జ్ఞానము, ఆత్మ సంస్కారము ఉంటే కానీ ధ్యాన ఫలితాలు లభించవు. అవి కూడా ఎప్పటికో 100-150 సంవత్సరాలకి. అంతవరకు ఏవి లభించవు. అందులో కలియుగంలో అస్సలు లభించవు. అది మీ సొంత అనుభవాలు వదిలేస్తున్న తర్వాత అది మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తారు. ఎవరు ఏ అనుభవాలు వచ్చాయి, ఏం సంపాదించారు అని. మరొకటి చూడండి, మనము ఎండ్ రిజల్ట్ ముందర పెట్టుకొని ధ్యానం ప్రారంభిస్తున్నాం. ఎండ్ రిజల్ట్ అంటే ధ్యానం చేస్తే ధ్యాన లైఫ్ జీవితం పూర్తయిన తర్వాత మనకి ఏ ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు ముందు పెట్టుకొని మనం ధ్యానానికి ముందుకు పోతున్నాం. ధ్యాన సూత్రాలతో ఏబిసిడి నుంచి, అఆల నుంచి మనం స్టార్ట్ చేయాలి. అది కాకుండా ఫలితాలని మనం ముందు పెట్టుకుంటున్నాం. నేను 100 జన్మలకి గత జన్మను చూశాను, నా భవిష్యత్తు జన్మ ఇది, నా పునర్జన్మ ఇది, గత జన్మలు నేను చెప్తాను, మీ పూర్వజన్మ గురించి నేను చెప్తాను. ఇట్లా ఇవన్నీ గ్రంథాలలో ఉన్నటువంటి కథలు లేదా పూర్వీకుల యొక్క యోగుల యొక్క జీవిత అనుభవాలు అన్ని గ్రంథాలలో, సినిమాలలో, ఉపన్యాసాలలో ఉంటాయి. ఆచరణలో నిజ జీవితంలో అవి ఉండవు. అవి సాధించడానికి వీలు కానివి. అవి మా గొప్ప యోగులకి. మనం ప్రారంభకులం, ప్రారంభ దశలో ఉన్నాం. దైవము, దైవత్వము, ఆధ్యాత్మికము, ఆత్మ,
వీటి నుంచి మనము ప్రారంభించి ముందుకు పోవాలి. అంతేగాని ఎండ్ రిజల్ట్ ఫలితాలను మనం ముందు పెట్టుకుని ముందుకు పోతున్నాం. అంటే లక్ష్యమునున్నటువంటి ఏ లక్ష్యం సాధించాలనో మనం ధ్యేయం పెట్టుకున్నామో ఆ ధ్యేయం పైన మనం లేము. లక్ష్య ఫలితాలపైన ఉన్నాం కానీ లక్ష్య సాధన అయింది మనం లేము. లక్ష్యాన్ని సాధించాలంటే సాధన అంత సులభమైంది కాదు. మనం మరణం జయించాలని అంటాం, అంత సాధన సులభమైంది కాదు. కాబట్టి లక్ష్య సాధనలో మనం లేము, లక్ష్యమనందు ఉన్నాం. వాచావాదాంతం పెరిగిపోయింది. అంతేకాకుండా యోగ సాధన పద్ధతులు విమర్శిస్తున్నాం, స్వమార్గాన్ని పరిపోషించుకుంటున్నాం, మన సొంత మార్గాన్ని మనం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాం. పరయోగాన్ని విమర్శిస్తూ ఉన్నాం, ఇతర పద్ధతులు విమర్శిస్తూ ఉన్నాం. నేను గొప్ప అని చెప్పుకుంటున్నా, ఎదురువాడు తక్కువ అని చెప్పుకుంటున్నాం. నేను చెప్పిందే కరెక్టు, ఎదురువాడు చెప్పింది తప్పు అనే వాదనలు వచ్చాయి. ఇవన్నీ ధ్యానానికి సంబంధించిన ఇది కాదు. కాబట్టి ప్రాపగాండా, ఆచార విచార వ్యవహారాలు, పబ్లిసిటీ పెరిగిపోయింది. జనాకర్షణ, జనసేకరణ, మిడిమిడి జ్ఞానము, ఊకదంపుడు ఉపన్యాసాలు, ఆకర్షణలు, చూసారా, హడావుడి, జనసేకరణ, శోభలు, అలంకరణలు, దీంతో జరిగిపోతుంది ఆధ్యాత్మిక ధ్యాన జీవితం. వీటికి సంబంధించినది కాదు. ధ్యానము సూక్ష్మ స్థితులపైన జరుగుతుంది, భౌతిక స్థితులపైన కాదు. సూక్ష్మం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జీవుడు, జీవాత్మ, మాయ, ఇంకా చక్రాలని, తర్వాత సహస్రారం అని అనేకమైనటువంటి దైవికమైనటువంటి రహస్య శక్తులు శరీరంలో ఉంటాయి. వాటిపైనే జరుగుతుంది ధ్యానం. అంతేగాని భౌతికం పైన జరగదు. మనం ఆ సూక్ష్మ స్థితులపైన ధ్యానం చేయడము నేర్చుకోవాలి. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే జడస్థితి ఏర్పడుతుంది మనకు. 2 గంటలు ధ్యానం చేస్తున్నాను, 3 గంటలు ధ్యానం చేస్తున్నాను, పోటీపడి టైం పెంచుకుంటూ ధ్యానం చేస్తున్నాం. అది జడస్థితి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఎందుకంటే చైతన్య స్థితిలో చేయడం లేదు. ఆ జడస్థితిలో ఏమవుతుందంటే మనిషి జడమైపోతాడు, వివక్షణ జ్ఞానం నశిస్తుంది, ఆత్మజ్ఞానం ఉండదు. మొద్దుగా శరీరాన్ని పడేసి ధ్యానం చేస్తూ ఉంటాడు. చైతన్య స్థితిలో ధ్యానం జరగాలి, ఆత్మ చైతన్య స్థితిలో ఉండాలి. ఈ చైతన్య స్థితిలో ఒక 5 minutes అక్కర్లేదు, 2 నిమిషాలు నీ మనసు ఆత్మలో కలిసిందంటే అది గొప్ప ధ్యానం, మా గొప్ప యోగి ధ్యానం. అది 2 నిమిషాలు నీ మనసు పనిచేయకుండా ఆత్మలో లీనమైపోతే, నీ మనసు అమనస్కమైపోతే నువ్వు పెద్ద యోగివి. గంటలక్కర్లేదు, మినిట్స్ చాలు, సెకండ్స్ చాలు. 3 గంటలు 4 గంటలు ఏమీ సాధించలేము. శరీరం జడమైపోతుంది, జడస్థితి వస్తుంది, విచక్షణ జ్ఞానం ఉండదు, జ్ఞానస్థితి ఉండదు. ఈ మాదిరిగా మొద్దుగా తయారవుతుంది శరీరం. చైతన్య స్థితిలో 3 గంటలు చైతన్య స్థితి ఉండడం అంత సులభమైన సాధన కాదు. నిమిషాలలో మన మనసును ఆత్మ లీనమైపోతే అది ఒక గొప్ప సాధన. అంతేకాదు, ఇంకా చూడండి, ఈ మధ్యకాలం మనకు మార్కెట్లో అనేకమైనటువంటి ధ్యాన పద్ధతులు వచ్చాయి, యోగ పద్ధతులు ఉన్నాయి. అనేక పద్ధతులు, సిద్ధాంతాలు, ధర్మాలు, సూత్రాలు, వారి వారి ఆచార విచార వ్యవహారాలు, పద్ధతులు, వాటినే ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. సాధారణమైన వ్యక్తి వాటిని చూసి భయపడిపోతున్నాడు. ఏ సాధన చేయాలి, ఏం చేయకూడదు, తిక్కమక్క గురవుతున్నాడు. సరైన మార్గము ప్రజలకు చూపించేవారు లేరు. దైవం ఎవరు, ఆత్మ ఏది, దేవుడు ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, మనం చేయవలసిన సాధన ఏంటి అని సాధారణమైనటువంటి వ్యక్తికి మార్గాన్ని చూపించేట్టుగా ఉండాలి. కాబట్టి మన ధ్యాన వ్యవస్థ మేధావులకు, విజ్ఞానులకు, చదువుకున్న వారికి, విద్యార్థులకి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, వీళ్ళకు కాదు మనం నేర్పించాల్సింది. సాధారణమైన వ్యక్తి జ్ఞానం నుంచి నేర్పించాలి. సాధారణమైన వ్యక్తికి ఏ జ్ఞానం అవసరమో అదే మిగతా వాళ్ళకి కూడా అవసరం. కాబట్టి ఆ రంగాల పీపుల్ వేరు, ధ్యానం చేసుకునే వాళ్ళు వేరు, సాధారణమైన వ్యక్తి వేరు ఉండదు. మానవులకంతా ఒకటే మార్గము, ఒకటే ధ్యానం ఉంటుంది. ఎవరికైనా సరే ఒక్కొక్కరికి ఒక జ్ఞానము, పద్ధతి, మార్గము ఉండదు. చదువుకున్న వాళ్ళకి యోగము, ఉద్యోగస్తులకు ధ్యానము, ఈసారి ఈ వర్గం వారికి ఈ సాంప్రదాయము, ఈ వర్గం వారికి ఈ సాంప్రదాయం ఉండదు. అందరికీ దేవుడు ఒకటే, అందరికీ ఒకటి జ్ఞానము, ఒకటే మార్గము. ఆ మార్గం ప్రకారమే ప్రయాణం చేయాల్సిందే. అట్లా సాధారణమైన వ్యక్తి దిక్కు తెలియక 4 రోడ్లపై నిలబడి చూస్తున్నాడు, ఏ మార్గం
పాటించాలి, ఎటు పోవాలి, ఎవరు మార్గం చూపిస్తారని. ఈ విధంగా ఉందన్నమాట మన వ్యవస్థ. అంతేకాకుండా ధ్యానంలో కూర్చున్నప్పటి నుంచి ఏదో ఊహించుకుంటూ కల్పించుకుంటూ ఏదో సాధించాలని చూసుకుంటుంటాడు. ఏకాగ్రత కుదరదు, డీప్గా సాధన జరగదు. అంతరంలో ఏముందో చూసుకోవాలి, పరిశీలించాలి. ఇన్నర్ అబ్జర్వేషన్, అవుటర్ వర్కింగ్. కాబట్టి మనం ఆ స్థితిలోకి వెళ్ళకూడదు. ఏదో ఊహలు కల్పనలు కాదు. ముందు జ్ఞానం తెలుసుకో. నువ్వెవరు, భగవంతుడు ఎవరు, ఎక్కడున్నాడు, మనం ఎలా సాధించాలి, సాధనా మార్గం ఏది, ఫలితాలు ఏమిటి అని లోక దృష్టితో మనం ఆలోచన చేయాలి. తర్వాత చూడండి, ధ్యానం చేసేవాడిలో చాలామందికి ఆత్మజ్ఞానం ఉండదు. ఆత్మజ్ఞానాన్ని మొదలు సంపాదించాలి. ఆత్మజ్ఞానంతోనే ధ్యానం జరుగుతుంది. ధ్యానం అంటేనే ఆత్మజ్ఞానానికి సంబంధించింది, అంతరానికి సంబంధించింది, అంతర్ముఖమైన సంబంధించింది. అంతర్ముఖంలో ఏముంది? కండలు, ఎముకరాలు, గుండె, కిడ్నీలు కావు. జీవాత్మ, ఆత్మ ఉంది. దానిపైన కేంద్రీకరించి ధ్యానం చేయాలి. ఆత్మపైనే ధారణ, ఆత్మపైనే దీక్ష, నిష్ఠ, ఏకాగ్రత ఉండాలి. కాబట్టి ధారణ అంటే ఒక వస్తుపైన కేంద్రీకరించి ఉండడము, నీ దృష్టి ఆలోచన అని. ఆ దృష్టి ఆలోచన దేనిపైన అంటే ఆత్మపైనే. అది కాక శరీరంలో మరొకటి లేదు, చైతన్య స్థితి. ఇంకా అన్ని భౌతికాలే, రక్తము, ఎముకలు, మాంసలు, నరాలే, ఇతర భౌతిక పదార్థాలు. కాబట్టి సాంఖ్యజ్ఞానం మనకు తెలియాలి. సాంఖ్యం మనకు తెలియదు. ప్రకృతిని మనం మర్చిపోయి ధ్యానం చేస్తాం. ప్రకృతి, పురుష, శరీరం, ఈ మూటి ఉన్నట్టు పరస్పర సంబంధ సాధనే ధ్యానం. ప్రకృతిని మనం విమర్శించి ప్రకృతిని నెగ్లెక్ట్ చేసి ధ్యానం చేస్తున్నాం. ప్రకృతి ఎవరు, పురుష ఎవరు, శరీరం ఏమిటి, ఈ మూడికి ఉన్న పరస్పర సంబంధం ఏంటి, అదే సాంఖ్యజ్ఞానం. ఆ సాంఖ్యజ్ఞానాన్ని మనము సంపాదించాలి. ఇంకా చూడండి, మనకు గురువులు, అనేకమైనటువంటి గురువులు. ఈ గురువులు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారు. ఇంటింటికి ఒక గురువు, వీధి వీధికి యోగా సెంటర్, ఇంటింటికి యోగ సాధన. ఇవన్నీ సాధ్యమేనా? వీరి జ్ఞానం ఎక్కడిది? వీళ్ళకి అనుభవ జ్ఞానం ఉందా? ఇది బుక్కిష్ జ్ఞానము. బుక్కిష్ జ్ఞానమైనా పర్వాలేదు, మంచి మంచి గ్రంథాల జ్ఞానం బోధించండి. అంటే భగవద్గీతలో ఉండేటువంటి యోగశాస్త్రాన్ని బోధించండి. యోగ వాసిష్టము, తర్వాత ఉపనిషత్తులు, వశిష్ఠుడి యొక్క గీత, బ్రహ్మసూత్రాలు, యోగశాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. యోగ ప్రదీపిక, శివగీత ఉంది, తర్వాత అష్టాంగ యోగం ఉంది. ఇటువంటి జ్ఞానాలను బోధించండి. ఏ టు జెడ్ పద్ధతిగా ఏ నుంచి జెడ్ వరకు బోధించాలి. మనము ఎండ్ రిజల్ట్, ఫలితాల గురించి మాట్లాడుతున్నామంటే, సాధన చేస్తుంటే ఫలితాలు. ధ్యానం అంటూనే అంటే నాకు పలానా రోగం ఉంది అని చెప్తారు. చాలామంది నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, ధ్యానం చెప్తుంటారు కదా సార్, ఇదేంటి నాకు ఈ జబ్బు ఉందని. అమ్మ, ధ్యానం రోగానికి సంబంధించింది కాదు, అటువంటి వివరాలు ఎవరంటే వాళ్ళ దగ్గర పోండి అని చెప్తాను. ఇట్లాగా ధ్యానం అంటేనే రోగము, యోగం అంటేనే అనారోగ్యానికి సంబంధించి అనే కాడికి దిగజారిందనమాట యోగ వ్యవస్థ ఈనాడు. యోగమే కాదు, ఈవెన్ ఆధ్యాత్మిక వ్యవస్థ, ఆధ్యాత్మిక జీవితం కూడా అట్లాగే తయారైంది. అదే మరి ఇంకొక విషయం కూడా ఏమిటంటే, ధ్యానం అనేది క్రియలకు సంబంధించింది, కర్మలకు సంబంధించింది కాదు. కర్మ అన్నది భౌతికం, కర్మ అన్నది శరీరం బాహ్యంగా జరిగేది, క్రియ అనేది శరీరం లోపల జరిగేది. మనము క్రియ చేయాలి, కార్యం కాదు. కాబట్టి కర్మకు ఫలితాలు ఉంటాయి, క్రియకు కర్మ ఫలాలు ఉండవు. క్రియలు శరీరం లోపల జరుగుతాయి, సూక్ష్మంలో జరుగుతాయి, బాహ్యంలో జరగవు. కాబట్టి మీరు ఇంత ధ్యానం చేస్తున్నారు కాబట్టి మీలో ధ్యానులు కూడా వచ్చిన ప్రధాన అర్థం ఏమంటే సత్య సంకల్పం ఉండాలి. సత్య సంకల్పం అంటే పరమాత్మ ఏ సంకల్పం ఉందో అదే సంకల్పం మనలో ఉండాలి. పరమాత్మ సంకల్పం ఏంటి? లోక కళ్యాణం. అదే సంకల్పం మనలో పెట్టుకొని ధ్యానం చేయాలి. లౌకిక ఫలితాలు చూసారా, ఆరోగ్య ఫలితాలు, కుటుంబ ఫలితాలు, ఈ ఫలితాలు ఆలోచించి మనము ధ్యానం చేస్తుంటాం. అందుకే ఫలితాలు మనకు ఎప్పుడు లభించవు. మన సంకల్పము పరమాత్మ సంకల్పము ఒకటై ఉంటేనే ధ్యానానికి ఫలితాలు లభిస్తాయి, లేకపోతే లభించవు. ఆ సంకల్పమే ప్రధానమైంది. ధ్యానాలకు ఉండవలసిన మరి యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే, మనకు సర్వాత్మ సమదర్శనం ఉండాలి. మీలో ఆ భావన ఉండాలి. అంటే నాలో ఆత్మ ఉంది, మీలో ఆత్మ ఉంది, మీ ఆత్మను మీరు దర్శించాలి. ఉందని మొదలు తెలుసుకోవాలి.
ఆ ఆత్మను దర్శించాలి. ఇతరులలో కూడా ఆత్మ ఉంది అని తెలుసుకోవాలి. ఇతరుల ఉండే ఆత్మను మీరు దర్శించాలి. మీ ఆత్మ ఇతరుల ఆత్మ రెండు ఐక్యం కావాలి. సృష్టిలో ఉండేది ఒకటే ఆత్మ అనేక శరీరాలు. కాబట్టి సర్వాత్మ సమదర్శనం ఉండాలి. నీలో సమదర్శనం లేకపోతే భేద దృష్టి ఉన్నట్లు, నీలో అభేద దృష్టి ఉండాలి. భేద దృష్టి ఉంటే ధ్యానం జరగదు. ఎందుకంటే ఆత్మతో సంబంధించిన విషయం ఇది. ఆత్మ విశ్వమంతా వ్యాపించి ఉంది, అందరిలో సమానంగా ఉంది. ఆ సర్వాత్మ సమదర్శనం ఉన్నప్పుడే నీలో ధ్యానం కుదురుతుంది, ఫలితాలు లభిస్తాయి, లేకపోతే లభించవు. ఇదే మానవత్వం ఉండాలి, మానవీయత ఉండాలి, మానవతా దృక్పథం ఉండాలి, విశ్వమాన కళ్యాణ ఉండాలి, విశ్వమాన సౌభ్రాతృత్వం ఉండాలి, అఖిల మానవ అభేదత్వం ఉండాలి, విశ్వ ధోరణి ఉండాలి, విశ్వ భావన ఉండాలి, సర్వమత సమానత్వం ఉండాలి, మత సహనం ఉండాలి, సామరస్యం ఉండాలి, సమన్వయము ఉండాలి. కాబట్టి ధ్యానం అనేది దైవానికి సంబంధించింది. దైవ లక్షణాలు ఏవి ఉన్నాయో ఆ లక్షణాలు కూడా మన దగ్గర ఉండాలి. ఆ లక్షణాలతో ధ్యానం చేస్తేనే ఫలితాలు ఉంటాయి, కానీ లేకపోతే ఉండవు. ఎరుకతో ధ్యానం చేయాలి. ఎరుక లేక చేసిన ధ్యానం కాదు. కాబట్టి ముందు ప్రతి ఒక్కరు ఎరుకలవాడు కావాలి. ఎరుకను తెలుసుకున్న తర్వాతనే ధ్యానం చేయాలి. అదే అచల పరిపూర్ణత. ఆ అచల పరిపూర్ణతను తెలుసుకొని మనము ముందుకు పోవాలి. ఈ విధంగా మనం ఎన్నో విషయాలు ఈ యొక్క ధ్యానంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో లోపాలు ధ్యాన వ్యవస్థలో మనం తెలుసుకోవచ్చు. అందులో ప్రధానమైన కొన్ని చెప్పాను. దాని ఆధారంగా మీరు ముందుకెళ్ళచ్చు. ఏది ధ్యానము, ఏది ధ్యానం, ఏది లోపము, ఏది లోపం కానిది, అవశ్యమేది, అనావశ్యమేది. ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదంటే ఏదైనా చేయండి, ఇది సూక్ష్మా స్థూలమా, ఇది భౌతికమా కాదా, బాహ్యమా అంతరమా, కర్మన క్రియన, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతే ధ్యానము కుదురుతుంది. నమస్తే. ఇంతటితో ఇది ముగిస్తాం. జై హింద్.